గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. యుఎస్ఏ వీసా స్కామ్ ఎక్స్పోజ్డ్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ యుఎస్ లో వీడియో రిలీజ్ చేసింది. తనే సారా గొంజాలిస్ అన్నమాట. అంటే అలా ఒక పర్సన్ ని ప్రైవేట్ థింగ్స్ కానీ లేదంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అలా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టడము అసలు ఎంతవరకు రైట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వేరే వాళ్ళ ప్రైవసీని ఇలా బయటకు చూపించేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పడం కూడా వెరీ మచ్ రాంగ్. అండ్ దీని గురించి కూడా చాలా గట్టిగా ఖండిస్తున్నారు ఇమిగ్రేషన్ లాయర్ కావేటి శ్రీనివాస్ గారు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్ అండ్ ఫైండ్ అవుట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. హలో సార్. హలో. సో వీసా స్కామ్ ఎక్స్పోజ్డ్ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది. అండ్ నాట్ జస్ట్ వీడియో రిలీజ్ సార్, తను వెళ్ళి డోర్ నాక్ చేసి తన లోపల ఉన్న అతనేమో భయపడుతున్నాడు, డోర్ నాక్ ఆన్ ద డోర్, ఐఎమ్ స్కేర్డ్ అని చెప్పేసి అలాంటి వీడియోస్ కూడా మనం చూసాము. బట్ ఎంతవరకు ఇది రైట్, అంటే ఈ లెవెల్లో వాళ్ళు చేయడం అనేది అసలు మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ లా ప్రకారము యూ కెనాట్ గో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్మిషన్ లేకుండా ఎవరైనా ప్రాపర్టీకి వెళ్తే దాన్ని క్రిమినల్ ట్రెస్పాస్ అంటారు. అది నేరం. రెండోది అండర్ ద యుఎస్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారము మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎ రైట్ ఆఫ్ ప్రైవసీ. అంటే మీరు ప్రైవేట్గా ఉండటానికి మిమ్మల్ని మీ రైట్ ఆఫ్ అంటే మీకు ఇన్ఫ్రింజ్ చేయడానికి లేదు ప్రైవసీ. యూ కెన్ బీ సేఫ్ ఇన్ యువర్ హౌస్. ఎవరైనా వచ్చి తలుపు కొట్టి చేయడం అంటే దే ఆర్ ఇన్ఫ్రింజింగ్ యువర్ ప్రైవసీ, దే ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ యువర్ ప్రైవేట్ లైఫ్. రెండోది. మూడోది ఏంటంటే ఎవరన్నా వచ్చి మిమ్మల్ని తలుపు కొట్టి మిమ్మల్ని సెర్చ్ చేసి మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి మీ ప్రాపర్టీలోకి వచ్చి చేయాలంటే మీకు సెర్చ్ వారెంట్ ఉండాలి కాన్స్టిట్యూషన్ ప్రకారం. సెర్చ్ వారెంట్ మ్యాజిస్ట్రేట్ ఇవ్వాలి, అది పోలీస్ వాళ్ళకే ఇస్తారు. ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా వచ్చి అడగొచ్చు వితౌట్ సమ్టైమ్స్ అక్కడ మీ దాంట్లో మీ ఇంట్లోనో లేకపోతే మీ బిజినెస్లో ఏదన్నా ఇల్లీగల్ వర్కర్స్ ఉన్నారో లేకపోతే మీ దగ్గర అఫెన్సెస్ నేరం జరుగుతుందంటే వాళ్ళు రావచ్చు. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటే ప్రాబబుల్ కాజ్ ఉంటే వచ్చి చెక్ చేయొచ్చు. కానీ ఒక యూట్యూబర్కి అర్హత ఉందా అంటే లేదు. మరి ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్? పబ్లిక్ డొమైన్లో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉందనుకోండి, మీ కంపెనీ XYZ కంపెనీ. నేను మీ XYZ కంపెనీ ఇన్కార్పొరేషన్ అని చెప్పి నేను మీది టెక్సస్లో ఉంటే నేను సెర్చ్ చేస్తే నాకు XYZ అనే కంపెనీకి మీరు ఓనర్ అని నాకు తెలిసింది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా వరల్డ్లో ఒక కంపెనీ పెట్టుకునేటప్పుడు రిజిస్టర్డ్ అడ్రస్ పెట్టుకోవచ్చు మందిది. కంపెనీ కెన్ బి ఇన్కార్పొరేటెడ్ ఎట్ హోమ్. అది నేరం కాదు. మీరు రిజిస్టర్డ్ ఏజెంట్కి కూడా ఉండొచ్చు, అది కూడా నేరం కాదు. కానీ వ్యాపారం కూడా చేసుకోవచ్చు. కొన్ని వ్యాపారాలు ఇంట్లో నుంచి, కొన్ని వ్యాపారాలు చేసుకోవడానికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్లో చాలామంది ఐటీ కంపెనీస్ ఇంట్లో నుంచి రిజిస్టర్ చేసుకుంటారు. మీరు షేర్ హోల్డర్ అయి ఉండొచ్చు, CEO అయి ఉండొచ్చు, వైస్ ప్రెసిడెంట్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మీ కంపెనీకి మీ ఇంట్లో నుంచి వ్యాపారం చేసుకోవచ్చు, కన్సల్టెన్సీ కంపెనీ. కానీ కొన్ని వ్యాపారాలు చేసుకోవడానికి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చి ఒక ఆడపిల్లలు పనిచేయటమో, మగవాళ్ళు వచ్చి పనిచేయటమో, ఫిజికల్ వచ్చి పనిచేయటమో అలాంటి వాటికి అర్హత ఉండదు. ఎందుకు? ఎంట్రీ ఉండాలి, ఒక ప్రాపర్టీకి ఎగ్జిట్ ఉండాలి, అంటే ఫైర్ క్లియరెన్సెస్ ఉండాలి, సిటీ క్లియరెన్సెస్ ఉండాలి. ఇంట్లో అవన్నీ ఉండవు కదా. ఆడవాళ్ళకంటే సపరేట్ బాత్రూమ్ ఉండాలి, ఇవన్నీ కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఎవరైనా కస్టమర్స్ బిజినెస్ ఇన్వైటీస్ వస్తే వాళ్ళకి సపరేట్ ఎంట్రన్స్ ఉండటం, ఎవరైనా డిసేబుల్డ్ ఉంటే వాళ్ళకి రావడానికి సపరేట్ ఎంట్రన్స్, ఇవన్నీ లోకల్ లాస్ అవన్నీ. మరి అవన్నీ ఉండవు కదా ఇంట్లో. అందుకని మీకు అంటే వ్యాపారం చేసుకునే పర్మిషన్స్ ఉండవు. సో ఒకవేళ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ అంటే చేసుకోవచ్చు. ఎందుకు? మీ ఎంప్లాయీస్ అంతా బయట ఉంటారు, మీ ఆఫీస్కి వచ్చి ఎవరు పనిచేయరు, క్లౌడ్లోనే పనిచేస్తారు, బయటనే పనిచేస్తారు, రిమోట్లో పనిచేస్తారు. సో దట్ ఈజ్ ఓకే, దే కెన్ డూ ఇట్. మీరు పేరోల్ నడుపుకోవచ్చు, మీరు ఇన్వాయిస్ చేయొచ్చు ఇంట్లో కూర్చొని, విచ్ ఈజ్ లెజిటిమేట్. ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మీకు క్రెడిట్ ఇస్తారు ఇంట్లో నుంచి వ్యాపారం చేసుకుంటే, ట్యాక్స్ క్రెడిట్స్ దొరుకుతాయి, దట్స్ లాఫుల్. కానీ ఇంట్లో ఉండి మీరు H1B మీ ఇంట్లో నుంచి చేయకూడదు. H1B వర్కర్స్ అంటే నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్, దానికి బిజినెస్ ప్లేస్ ఏదైనా ఉండాలి బయట, అంటే ఒక బిజినెస్ ప్రెమైసెస్ ఉండాలి. సో ఇప్పుడు ఈ సారా గొంజాలిస్ ఏం చేసింది, పబ్లిక్ డొమైన్లో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏం చేసింది, క్రిమినల్ ట్రెస్పాస్ చేసింది. ఆ ప్రాపర్టీకి వెళ్ళేసి కెమెరాలు పట్టుకొని వెళ్ళేసి తలుపు కొట్టి మీరు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేదాన్ని షీ ఈజ్ ఇన్ఫ్రింజ్ ద ప్రైవసీ ఆఫ్ దట్ ఇండివిజువల్, ఆ ఇంటి ఓనరు. మూడోది ఏం చేసింది, బయటకు వచ్చేసి పక్కింటి వాళ్ళని అడిగింది, ఎదురింటి వాళ్ళని అడిగింది,
అడిగేసి ఆయన ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వెళ్ళిపోయింది ఆమె. పబ్లిక్ డొమైన్లో ఉంది కదా ఇన్ఫర్మేషను. ఏం చేసింది, ఆ ఇంట్లో 27 మందికి స్పాన్సర్ చేశాడు, H1Bలు స్కామ్ చేశాడు, ఫ్రాడ్ చేశాడని అంది. మరి ఆమె దగ్గర ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పి చేసింది. ఇవన్నీ కూడా నేరపూరితమే ఆమె చేసినవి. రైట్. ఆన్ దట్ నోట్, ఒకవేళ పర్టికులర్ గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా తనకు ఆ రైట్ లేదు కదా వెళ్ళి చేయడానికి. ఎస్, ఎందుకంటే షీఈ్ అ ప్రైవేట్ ఇండివిజువల్, షీఈ్ అ యూట్యూబర్. ఆమె లా ఎన్ఫోర్స్మెంట్ ఆమె కాదు, ఇమిగ్రేషన్ ఆఫీసర్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాదు ఆమె, అంటే జస్టిస్ ఆఫ్ డిపార్ట్మెంట్ దేనికి సంబంధించిన ఆఫీసర్ కాదు ఆమె. ఇప్పుడు మీకు లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళైతే మీకు అర్హత ఉంటుంది ఎప్పుడు వెన్ దే హ్యావ్ ఎ ప్రాబబుల్ కాజ్, అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇక్కడ ఏదో నేరం జరుగుతుంది, ఇక్కడ పని చేయించుకుంటున్నాడు, చేయట్లేదు, అలాంటి ఏం లేదు. పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఇంట్లో 27 మంది ఎంప్లాయీస్ H1B ఫ్రాడ్ చేశాడు అని చెప్పి ఒక థంబ్నెయిల్ పెట్టేసి రిలీజ్ చేసేసింది ఆమె యూట్యూబ్లోను ఆమె ఇన్స్టాగ్రామ్లో. అది చూసేసి అది వైరల్ అయిపోయి ట్రెండింగ్ అయిపోయి ఇప్పుడు ఇండియాలో కూడా ఇండియన్ ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ వాళ్ళు, ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇండియన్స్ అమెరికాలో ఉండి H1B ఫ్రాడ్లు చేస్తున్నారు అని చెప్పేసి పెడుతున్నారు. అంటే దట్ ఈస్ డిఫమేషన్ కదా. మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో చూసేసి లేదా మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్లలో చూసేసి మీరు ఎట్లా అక్యూజేషన్ చేస్తారు? అంటే ఇట్ కుడ్ బి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కదా. ఏం వెరిఫికేషన్ తీసుకోకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి, ఇప్పుడు వాళ్ళు ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన ఇంట్లో ఉండట్లేదు, ఆయన భార్య పిల్లలు ఇంట్లో ఉండట్లేదు. ఎందుకు? ఏ టైంలో పోలీస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారో, ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. వ్యాపారం కూడా ఆపేశాడు. ఇప్పుడు అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు టార్చర్స్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ బిజినెస్ అంటారు. అంటే ఇట్స్ యాక్షనబుల్, అంటే ఆ పర్టిక్యులర్ పర్సన్ ఓనర్కి he has a rights as against that lady in constitution, under the criminal law, under various laws in America. Okay. So ఇలాంటి చేయకూడదని నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ట్రెండింగ్ అది, మన అందరి మీడియా వాళ్ళకు ఏదో ఒకటి ఇట్లాంటివి అయితే లక్షల మంది చూస్తారు, ఆయనను తప్పుగా భావిస్తున్నారు. సో ఇట్స్ ఆల్సో డిఫమేషన్ ఆన్ ద పార్ట్. అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు కదా. మీ దగ్గర ఏముంది ఇన్ఫర్మేషను? ఆయన 27 మందిని తీసుకొచ్చాడని, ఆయన H1B ఫ్రాడ్ చేస్తున్నాడని మీ దగ్గర ఏ ఇన్వెస్టిగేషను పెండింగ్ లేదు. ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరు లేకపోతే ఇమిగ్రేషన్ వాళ్ళు డిటర్మిన్ చేయలేదు, అడ్జుడికేట్ అవ్వలేదు కదా, వీడు దొంగ నిర్ధారణ చేయలేదు కదా. మరి ఎలా మీరు చెప్తారు? సో డిఫమేషన్ అయిపోయి ఆయనకి ఇమోషనల్ డిస్ట్రెస్ అవుతుంది. ఇప్పుడు ఆయన అది డిఫెండ్ చేసుకోవాలంటే లాయర్స్ ఖర్చు పెట్టాలి. రేపు మళ్ళీ ఇమిగ్రేషన్ వాళ్ళు రావచ్చు, మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావచ్చు, మున్సిపల్ వాళ్ళు రావచ్చు, పోలీస్ వాళ్ళు కూడా రావచ్చు. ఇంతమందికి ఆయనకు ఆన్సర్ చెప్పుకోవాలంటే ఒక చిన్న వీడియోతోని ఎన్ని ఇబ్బందులు చెప్పండి. సో ఇట్స్ ఆల్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ లాస్ ఆఫ్ ఎ ప్రైవేట్ ఇండివిజువల్. So that's against the law. That is my opinion, and this is not a legal opinion what I am giving. This is only a analysis of Vishleshana. Ante. One should not take it as a legal advice. Right. So మీరు చెప్పేదంతా కాన్సిక్వెన్సెస్ తను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే అక్యూజ్డ్ అని తిను ఏదో చెప్తున్నారో తను ఫేస్ చేయాల్సిన థింగ్స్. అయితే వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ షీ హ్యాస్ టు ఫేస్ అనేది, అంటే ద యూట్యూబర్ సారా గొంజాలెస్ అట్లా పెట్టింది కదా. ఇప్పుడు ఇట్స్ అగెయిన్స్ట్ ది పబ్లిక్ పాలసీ, ఇట్స్ అగెయిన్స్ట్ ద లా ఆఫ్ ద కంట్రీ. అంటే ఆమెకి ఏ పర్మిషన్స్ లేకుండా మీరు ఇప్పుడు మన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనేవాళ్ళు ఉన్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనేవాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, కానీ మీరు ఎప్పుడు ఎక్స్పోజ్ చేయొచ్చు? ఒక ఫ్రాడు, ఒక మిస్రిప్రజెంటేషన్ ఎప్పుడు చేయొచ్చు? ఒక మనిషిని మీరు ఎప్పుడు డిఫేమ్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే నువ్వు పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు పబ్లిక్ ప్లేస్లో షూట్ చేయొచ్చు, కానీ నాట్ ఇన్ ఏ ప్రైవేట్ పర్సన్ ఇన్ ప్రైవేట్ ప్రాపర్టీలో చేయడానికి లేదు. నెంబర్ 1. ఇప్పుడు ఆమె డిఫమేషన్ చేసింది, ఆమె ఇన్ఫ్రింజ్మెంట్ చేసింది. ఈయనకు అన్ని హక్కులు ఉన్నాయి ఆమెను సూ చేయడానికి. క్రిమినల్ సూ చేయొచ్చు, సివిల్గా కూడా సూ చేయొచ్చు. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కూడా ఉన్నాయి ఆయనకు ఆమె మీద. ఇంకొక విషయం ఏంటంటే బికాజ్ ఆయనకు లాస్ జరిగింది, ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ జరిగింది, వ్యాపారం ఆగిపోయింది, నెక్స్ట్ ఎవరు ఆయనతో వ్యాపారం చేయరు. మొత్తం ఇండియా అంతా కూడా, ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియా, TV9 అందరూ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు డిఫమేషన్ అయింది ఆయన మీద. అంటే ఆయన నేమ్ ఇస్ బీయింగ్ డిఫేమ్డ్ కదా. అందరు చుట్టాలు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? వ్యాపారం కూడా చేయరు ఆయనతోని, నిజమే అనుకుంటారు కదా మీడియాలో వచ్చిందని. సో హీ హ్యాస్ రైట్స్ యాజ్ అగేన్స్ట్ హర్. దాంతో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ సారా గొంజాలెస్ పెట్టడం వల్ల
ఇప్పుడు ఇమిగ్రేషన్ గవర్నమెంట్ కూడా ఈవెన్ ప్రెసిడెంట్ దాకా కూడా తెలిసిపోయింది, అమెరికన్ ప్రెసిడెంట్ దాకా. ఇప్పుడు ఐసో ఏజెంట్లను అపాయింట్ చేశారు. ఇప్పుడు అన్ని కంపెనీస్ అమెరికాలో ఎవరెవరైతే ఇంట్లో రిజిస్టర్ చేశారో, ఇంట్లో నుంచి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేయమని ఆర్డర్ చేశారు. రెండోది టెక్సస్ గవర్నర్ ఏం చేశారు, ఇప్పుడు టెక్సస్ గవర్నమెంట్ ఎవరెవరినైతే H1B వాళ్ళని తీసుకొస్తారో అన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్కి ఆయన ఆర్డర్ ఇచ్చారు, నెక్స్ట్ H1 ఎవరిని చేయకూడదని ఫ్రీజ్ చేయమని చెప్పారు. ఎంత రిపర్కేషన్స్ చూడండి ఇప్పుడు ఒక చిన్న వీడియో వల్ల. అంటే బికాజ్ ప్రెస్ ఇస్ అ ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ దే ఆర్ ద వాచ్ డాగ్, ఐ అగ్రీ, బట్ నాట్ ఇన్ దిస్ వే. ఓకే, నాట్ ఎట్ దిస్ లెవెల్. Yes. ఓకే, సో గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ డెఫినెట్లీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అవసరం కాబట్టి వాళ్ళు ఫర్దర్గా ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లాలో కానీ, లేదంటే వాళ్ళ యునో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద పాలసీస్ కానీ, స్కీమ్స్ కానీ? ఇప్పుడు ప్రిజుడిస్ అవుతారు కదా. ఇప్పుడు ఒక సారా గొంజాలిస్ చేసిన యూట్యూబ్కు ఇన్స్టాగ్రామ్ చూసి మెయిన్ స్ట్రీమ్ అంతా కూడా దే ఆర్ లుకింగ్ ఎట్ దట్ నౌ. అంటే వీళ్ళందరూ చాలా మటుకు అమెరికాలో ఐటీ కంపెనీ ఓనర్స్ 80 to 85% మన ఇండియన్సే ఉన్నారు. మన ఇండియన్సే ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా H1B మీద చాలా అంటే కట్టుదిట్టాలు పెడుతున్నారు. అంటే $1,00,000 కట్టాలని, లేకపోతే అంటే లెవెల్ 4 వాళ్ళకే ఫస్ట్ వీసాలు ఇవ్వాలని, అంటే 2,50,000 జీతం ఉన్న వాళ్ళకే ఫస్ట్ లాటరీ తీసుకోవాలని, అలాంటి ఉల్లంఘనలు అన్నీ పెడుతుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు చాలామంది H1B వీసా వేయించుకోవడానికి. ఇండియాకు చాలా కంట్రీస్కు వీసా స్టాంపింగ్ వెళ్తే వాళ్ళందరి కూడా ఆర్బిటరీలు వీసా క్యాన్సిల్ చేస్తున్నారు, H4లు క్యాన్సిల్ చేస్తున్నారు, అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు. మరి ఎంత అంటే హౌ ఇట్ ఈస్ కాజింగ్ ఎఫెక్ట్ ఆన్ ది H1B వర్కర్స్, వాళ్ళ లైఫ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కంపెనీ ఓనర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు చాలామంది కంపెనీస్ కూడా H1B ఎంప్లాయీస్ను హైర్ చేయాలంటే వాళ్ళు కాంట్రాక్ట్స్ ఎంటర్ అవుతారు పెద్ద పెద్ద కంపెనీస్తోని. ఎందుకంటే దీస్ H1B ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా లాంటి దేశాల నుంచి H1B స్పాన్సర్ చేసి తీసుకొచ్చి బయట థర్డ్ పార్టీకి కాంట్రాక్ట్ ఇస్తారు. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్స్ అన్ని బ్రీచ్ అవుతున్నాయి కదా, మరి దే కెనాట్ పర్ఫార్మ్ ద కాంట్రాక్ట్స్. అంటే ఎంత ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది, ఎంత లాస్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఆ H1B వర్కర్స్ల జీవితాలు కూడా చెల్లా చెదరవుతున్నాయి. వాళ్ళు వెనక్కి పోలేరు, వాళ్ళ ఇల్లులు ఉన్నాయి, పిల్లల స్కూల్స్ ఆగిపోతాయి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి, వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ పోతాయి, కార్లకు పేమెంట్ చేయలేరు, ఇల్లుకు పేమెంట్ చేయలేరు. ఎంత డిజాస్టర్ అవుతుంది చెప్పండి ఒక చిన్న వీడియోతోని. సో వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్ వెన్ దే డూయింగ్ సచ్ థింగ్స్. బట్ అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఉంది, మన ఇండియాలో కూడా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది. మీ జర్నలిస్టులకు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది, కాదని నేను అనను. బట్ దానికి కూడా కొన్ని ఉల్లంఘనలు ఉన్నాయి కదా. ఇట్ హ్యాస్ టు బీ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ Constitution, right? Regulations అయితే definitely yes. So she's just doing whatever she wants arbitrarily. Okay. అదండి. ఓకే సార్, అయితే ఆన్ దిస్ నోట్ ఇప్పుడు యుఎస్లో ఉన్న మన ఇండియన్స్ ప్రతి విషయంలోనూ ఎప్పుడు భయపడుతూనే ఉండాలి. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎలా ఏంటి ఏమవుతుందో అని చెప్పేసి నెక్స్ట్ డే ఫర్దర్గా ట్రంప్ చేసే స్పెషలీ అనౌన్స్మెంట్స్ కూడా దాని గురించి కూడా ఆలోచించాలి. కాబట్టి సో యుఎస్లో ఉన్న మన ఇండియన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? ఏం లేదండి, అందరూ మీలాంటి వాళ్ళ యూట్యూబ్లు చూడాలి రోజు. అండ్ దే కెన్ సీ దట్ ఇన్ మీడియా ఎవ్రీడే. మా అధ్యక్షుల వారు రాత్రి ఏదో డిసిషన్ తీసుకుంటారు, పొద్దున పాలసీ పెట్టేస్తారు. సో వన్ హ్యాస్ టు ఫాలో. వైట్ హౌస్ వెబ్సైట్ ఉంటుందండి, ఎవరైనా వైట్ హౌస్ వెబ్సైట్కి వెళ్తే వారు తీసుకునే పాలసీస్ అన్నీ రోజు అప్డేట్ అవుతాయి, అది ఫస్ట్ చూడాలి. అంటే బయర్ బీ అవేర్ అని మనం ఏదైనా కొనుక్కునేటప్పుడు 10 సార్లు ఆలోచించి చూసుకొనుకుంటాం. అలాగే ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ అమెరికా నౌ యూ హ్యావ్ టు బీ అవేర్. నాకు తెలీదు, నాకు అర్థం కాదు, ఇప్పుడు మనం ChatGPTలో తెలుగులో కూడా చూసుకోవచ్చు మనం అన్ని ఇన్ఫర్మేషన్లు. సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా నౌ. ఎవ్రీబడి హ్యాస్ ఎ స్మార్ట్ ఫోన్, దే హ్యావ్ టు బీ అవేర్. Right, sir. Being aware is the best thing to do. Thank you so much, sir. Thanks for your time. Thank you.